నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం ప్రశ్న రావణ్ అయితే ఇప్పుడు 3 పోలీస్ స్టేషన్లు అయిపోయాయి. 4 పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. మూడిట్లో బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు 4 చోట కూడా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు అని చెప్తున్నారు. ప్రకాష్ రాజ్‌తో పాటు జాతీయ ఛానళ్లలో కూడా ఆయనకు కొంత మద్దతు లభిస్తుంది. సో, ప్రభుత్వం ఎందుకు ఇంత స్టబర్న్‌గా ఉంది? ఆయన్ని ఎట్లైనా బంధించాలి, 30 కేసులు పెట్టాలి. ఇదంతా ఒక వెండెట్టా పాలిటిక్స్‌గా ప్రజలు భావించరు అని భావిస్తోందా? ఏమంటారు? ఇవాళ ప్రజల యొక్క ఆలోచనలకి, ప్రజల అభిమతాలతోటి ఇవాళ ప్రభుత్వాలకి పని లేదు. ఓకే. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్ళకి అక్కర్లా. ఓకే. ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలతోటి ప్రజలు ఏమైనా ఆలోచిస్తారేమోననేది వాళ్ళ బాధ, వాళ్ళ భయం. ఓకే. అందుకే ఇట్లాంటి వాళ్ళ నోళ్ళు నొక్కాలని చూస్తున్నారు. ఇప్పుడు మొదటగా రావణ్ యొక్క భాషని నేను పూర్తి శాతం ఆమోదించను. ఓకే. అయితే ఈ రావణ్కి ఎవరు ఆదర్శప్రాయము అంటే మనకి ఈ మధ్య కాలంలో మొదటిగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్. ఆయన మాటలే ఆయన రిపీట్ చేస్తున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటి అంటే, రావణ్ ఉద్దేశం ఏంటి అంటే కొంచెం అమాయకంగా ఉన్నాడు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఇప్పుడు రాజుగారికి సేవకుడికి ఒకే రకమైన శిక్షలు ఉంటాయా ఎక్కడన్నా? ఉండవు కదా. మరి ఈయన ఎందుకు ఆయనతో ఆయనలాగా మాట్లాడాలని చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఫలితం ఇవాళ దాదాపు 34 కేసులు అంట మొత్తం. ఇప్పుడు 4 పోలీస్ స్టేషన్లు అయినాయి, ఇంకో 30 పోలీస్ స్టేషన్లు తిప్పుతారు. అయితే అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకప్పుడు పోసాని కృష్ణమురళి కూడా ఇలాగే తిప్పారు. తిప్పితే ఆయన దండం పెట్టేశాడు. కానీ రావణ్ మటుకు దండం పెట్టడు. అంతవరకు నాకైతే ఆ నమ్మకం ఉంది. కొంత అది మూర్ఖత్వం కూడా ఉందా ఆయనలో? ఆ మూర్ఖత్వం అది ఆయన పాజిటివ్ ఏదన్నా కానివ్వండి, అతనికి విషయ పరిజ్ఞానం వల్ల కావచ్చు, మొండితనం వల్ల కావచ్చు, లేదంటే ఇంకేదన్నా ఆశ ఉండవచ్చు. ఏదన్నా కానీ అతనైతే ప్రశ్నిస్తూనే ఉంటాడు. పైగా అతనికి ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు బాగానే. కాబట్టి అతను ధైర్యంగా ధీమాగా మాట్లాడతాడు. నేను అతను మాట్లాడే విషయాల గురించి నేనేమి వ్యాఖ్యానించనండి. ఎందు గురించి అంటే, అతను లేవనెత్తే సమస్యలు వాస్తవాలు. అలాగే ఆయన మాట్లాడుతున్న మాటలు ఆల్రెడీ విన్న మాటలే. అందుకని నాకేం కొత్తగా అనిపించట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇవాళ కాదు, ఎప్పుడోనే 2014 ఆ ప్రాంతాల్లోనే, 14 కూడా కాదు, 2009-10లోనే కాంగ్రెస్ వాళ్ళ పంచలోడ దూసి మాట్లాడారు, ఓడగొట్టి కొడతానని చెప్పి, పంచలోడ తీస్తానని చెప్పి అన్న ఘనుడు. అయితే అలాంటివి మాట్లాడుతూనే వచ్చాడు ఇప్పటి వరకు అతను. సరే, ఇప్పుడు అధికారంలో కూడా వచ్చాడు, పదవి కూడా ఉంది. ఇప్పుడు పదవిలోకి వచ్చాక కూడా అలాగే ఉన్నాడు అతను. మరి అతను చూసిన తర్వాత యథా రాజా తదా ప్రజ అవ్వకుండా ఎలా ఉంటుంది? మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు ఇవాళ బందర్లోనో ఎక్కడో అతని పైన కోడిగుడ్ల దాడి కూడా జరిగింది. ఇలాంటివి దురదృష్టకరం. అంటే ఆయన ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే అక్కడ ఆ కారు మీద దాడి జరగటం, చాలా ఎక్కువ మంది ఒక మాబ్ లాగా వచ్చేసి చాలా అన్రూలీ బిహేవియర్ తోటి రాళ్ళు విసురుతున్నారు, పోలీస్ స్టేషన్లకు చొచ్చుకెళ్తున్నారు. పోలీసులు కూడా మాట వినే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా. ఏమండి, మనం ఎన్నిసార్లు చూడలేదు ఉద్యమకారుల మీద, ఆందోళనకారుల మీద అణిచివేయటానికి వీళ్ళు ఏమేమి వాడతారు? వాటర్ క్యాన్స్ వాడతారు, లాఠీలు ఇరుగుతాయి. ఇంకా అప్పటికి వినకపోతే బాష్పవాయు గోళాలు విసురుతారు, ఎన్నో చేస్తారు. వీళ్ళు కూడా తమాషా చూస్తున్నారు, పోలీసులు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఆదేశాల ప్రకారమే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు ఫ్రీ హ్యాండ్, మీరు చట్ట ప్రకారం నడుచుకోండి అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళు కావాలనే జన సైనికుల్ని వదులుతున్నారనిపిస్తుంది. అంటే ఇంకొకసారి రావణ్ నోరెత్తకూడదు అనేది రావణ్కి అర్థం చేయాలని చూస్తున్నారు వీళ్ళు. అర్థమైందిగా మీకు? అదే జరుగుతుంది అక్కడ. అందుకోసమే ఇదంతా నడుస్తుంది.
ఒక్కటైతే నేను వ్యక్తిగతంగా చెప్పగలండి. ఇందాక మీరు అన్నట్టు రావణ్ది మూర్ఖత్వమా, ఇంకోట అని ఆలోచించే లోపు అసలు ఎందుకు అధికారంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడారు, వాళ్ళ గళం విప్పారు అంటే అర్థం ఉంది. ప్రతిపక్షం గళం అలాగే ఉండాలి. కానీ అధికార పక్షం ఎలా ఉండాలి? కాస్తంత ఒద్దిగ్గా ఉండాలి, కాస్తంత హంబుల్గా, వాళ్ళ ఆవేశంతో మాట్లాడే మాటలను అర్థం చేసుకుని వాళ్ళు అడుగుతున్న దాంట్లో చేయగలిగింది చెయ్యాలి. అది లేదు కదా ఇక్కడ. ఆ రెసిప్రోకల్ వ్యవహారం ఉంది చూసారా, పరస్పరం విభేదించుకుంటూ కలహించుకుంటూనే వాళ్ళ మద్దతును కూడా తెలియజేయాలి. ఇప్పుడు ప్రభుత్వం మంచివి ఏమైనా పథకాలు తీసుకొచ్చింది అనుకోండి, మేము ప్రతిపక్షం కాబట్టి మేము విభేదిస్తామంటే కుదరదు, మద్దతు కూడా తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళతో విభేదించాల్సిందే, వాళ్ళతో కలహం తెచ్చుకోవాల్సిందే, మీరు చేయాల్సిందే. ఇవి న్యాచురల్గా ఉండే ఒక ఫెనామినా ఇది పాలిటిక్స్లో. కానీ దానికి విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ. ప్రతిపక్షం వాళ్ళేమో నోరెత్తట్లేదు, మరి వాళ్ళు ఎందుకు నోరెత్తట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ అధికార పక్షంలో వాళ్ళేమో గొంతులు చించుకుని హడావుడి చేస్తున్నారు. అసలు ఒక ప్రెస్ మీట్లో ఒక అధికార పక్షంలో ఉన్నవాళ్ళు, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నవాడు చెప్పెత్తుతాడా అండి? మరి అలా ఇలాంటివి చూసిన తర్వాత రావణులు ఎందుకు రాకుండా ఉంటారు సమాజంలో? అంటే రావణ్ మాట్లాడిన దాంట్లో అభ్యంతరం ఏమనిపించింది అనుకోవాలి అంటే, ఆయన మతాల మధ్య చిచ్చు పెట్టే రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి స్టైల్లోనే నేను అంటున్నానని చెప్పారు, ఆ మాట వాడారు. అక్కడ అభ్యంతరం ఏమనిపించింది ప్రభుత్వానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ? అసలు ఇలా మాట్లాడే వాళ్ళే వద్దండి మాకు. ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది మాకు అనవసరం. అసలు మాట్లాడకూడదు. ఇప్పుడు అక్కడ నడుస్తున్నది ఏంటంటే, చాప కింద నీరులాగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది నడుస్తుంది అక్కడ. అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్ అలా ఉంది. అలా ఉన్న పరిస్థితుల్లో రాధా మనోహర్ లాంటి జోకర్లు కావాలి వాళ్ళకి. అతను నాకు జోకర్లానే అనిపిస్తాడు. కాకపోతే ఆ జోకర్ వెనక కూడా ఒక సీరియస్గా అతని పని విధానం కూడా కనిపిస్తూ ఉంటుంది. తన లక్ష్యం నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఒకటి చెప్తా అండి, అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు అనే దానికి సంబంధించి వీళ్ళు చెప్పిన, నిజానికి పురాణాలంత దూరం లేదు అయ్యప్ప స్వామి స్టోరీకి, రీసెంట్ స్టోరీ అది. ఆ రీసెంట్ స్టోరీ కూడా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇద్దరు పురుషులకి పుట్టాడు అతను అనేది చెప్తున్నారు. థియరీ మీరు చెప్పిందే, మీరు నేను కల్పించింది కాదు. దీన్ని తెలంగాణ అతను నాకు సడన్గా పేరు గుర్తు రావట్లేదు, అతను వ్యతిరేకించాడు. ఓకే, అతను తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. మా దేవుణ్ణి అవమానిస్తావా, మా దేవుణ్ణి విమర్శిస్తావా అని. మరి ఇదే పని రాధా మనోహర్ దాస్ పదే 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 చేస్తున్నాడు. యేసుక్రీస్తు పుట్టుక గురించి వాళ్ళని గొర్రెలు అంటాడు. ఎలా పుట్టాడని అన్నాడు, మరియమ్మని అని మాట్లాడాడు. వాళ్ళని గొర్రెలు అంటాడు. అసలు గొర్రె అనే హక్కు నీకు ఎక్కడుందండి? తీసుకెళ్ళి జైల్లో వేయొద్దు, వేయాలా లేదా? కానీ ఎందుకు ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు ఆయన మీద? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ మేము సెక్యులర్ పార్టీ, సెక్యులర్ ఎజెండా మాది అని చెప్పుకునే టీడీపీ ఉంది. రెండు కూడా ఈ పని చేయలేదు. ఇంకా మీరు టీడీపీని సెక్యులర్ పార్టీ అని ఎలా అంటారండి? ఓకే, ఇంక మీకు అంత ఆశ ఉందేమో, నాకైతే లేదు. వాళ్ళు ఏ రోజైతే ఎన్డీఏలో కలిశారో ఆ రోజే వాళ్ళకి తులసి తీర్థం పోసేసినట్టు అయిపోయింది వాళ్ళ సెక్యులరిజానికి. సెక్యులరిజం లేదు, ఏమీ లేదు వాళ్ళకి. అసలు వాళ్ళ ఎజెండాలో అది లాస్ట్ ప్రయారిటీ, అదేం లేదు. కాకపోతే నేను అడిగేది ఒకటే, వాళ్ళు సెక్యులర్లా కాదా నాకు అనవసరం. ఇప్పుడు మీరు ఒకరికి ఒక న్యాయము, ఇంకొకరికి ఇంకొక న్యాయం ఎలా చేస్తారు? ఇప్పుడు ఇదే రాధా మనోహర్ దాసు
చాలా చపలచిత్తమైన డైలాగ్స్ వాడుతున్నాడు. ఇంకేం చేస్తుంటాడంటే, ఎవరైతే మతం మారిన వాళ్ళు ఉంటారో, హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళు ఉంటారో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అతను చాలా అసభ్యంగా మాట్లాడటం, పాస్టర్ల గురించి మాట్లాడటం, రకరకాలుగా చాలా అసహ్యమైన రీతిలో, ఆల్రెడీ వాళ్ళు ఒక మతాన్ని నమ్ముతున్నారు అని తెలిసిన తర్వాత వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి హిందూ మతం ఆచరించే వాళ్ళని క్రైస్తవ మతంలోకి ఎట్లా లాగుతారండి అని. ఇప్పుడు వాళ్ళని అవాకులు చవాకులు పేల్చకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలకో వాళ్ళ బాధలకో దేనికో ఒక ఉపశమనం కోసమో మతం మారుతున్న వాళ్ళని మీద మనం ఎందుకండి కత్తి కట్టాలి? ఒకటి చట్టపరంగా ఇబ్బందులు పెడుతున్నారు, మరోవైపు కొంతమందిని పంపించి పోలీస్ స్టేషన్ల మీదకి అతని నైతిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫైనల్గా ప్రశ్న రావణ్ వీటన్నిటికీ భయపడే వ్యక్తి అని మీకేమన్నా అనిపిస్తుందా? మొండివాడు రాజు కంటే బలవంతుడు. అతను నేను అలాగే చూస్తాను. ఒక్కొక్కసారి అతను, నేను మళ్ళీ చెప్తున్నా, అతను మాట్లాడే మాటలు కొన్ని బాగుండకపోవచ్చు, అయినప్పటికీ యథా రాజా తదా ప్రజ. పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువే మాట్లాడలేదు, ఎక్కువే మాట్లాడు. కాకపోతే అతను డిప్యూటీ సీఎం. రాజుగారిని కొట్టేది ఎవరండి?